హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈరోజు దసరా స్పెషల్. ఇప్పుడు అల్లం గారెలు తయారు చేసుకుందామండి. ముందుగా పప్పుని శుభ్రం చేసుకుండి 7 hours నానబెట్టుకోవాలి. నానిన తర్వాత పప్పు ఈ విధంగా రెడీ అవుతుంది. రెడీ అయిన పప్పుని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుండి పిండి తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం పప్పుని మిక్సీలో వేసుకుండి పిండి తయారు చేసుకుందామండి. మూత పెట్టుకుండి రెడీ అయిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పిండి చూడండి, ఇలా పలుకుగా ఉంటే అల్లం గారెలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పిండికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోండి, మూత పెట్టుకోండి. 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకోండి. కళాయిలో మనం ఆయిల్ వేసుకోండి. స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపల మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని పిండిలోకి కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన పిండి చూడండి, ఇంత మెత్తగా ఉండాలి. చూడండి, పిండిని మనము ఇప్పుడు గారు రెడీ చేసుకుందాం. ఇలా మైకా కవర్ ఒకటి తీసుకోండి. గిన్నెలోకి వాటర్ తీసుకుని చేయి ఒకసారి తడుపుకోండి. కవర్ని కూడా ఒకసారి తడిపి ఒక పిండిని ఒక ముద్ద కింద ఇలా రౌండ్గా తీసుకోవాలండి. ఇలా కవర్ మీద పెట్టి ఇలా చేతితో రౌండ్గా చేసుకుండి గారు రెడీ చేసుకుందాం, తయారు చేసుకుందాము. చూడండి, రెడీ అయిన గారుని మనం ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి నెమ్మదిగా వదలాలి. ఇలా మొత్తం పిండిని అదే విధంగా రెడీ చేసుకుందాము. వాటర్లో చేయి తడుపుకోవాలి. ముందు కవర్ని తడిపి తర్వాత పిండిని ఒక బాల్ కింద తయారు చేసుకుండి మనం ఇలాగ గారెలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేగనివ్వాలి. వేగిన వల్ల ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా బాగా వస్తున్నాయి, చాలా మెత్తగా క్రిస్పీగా వస్తాయండి. అందుకే మీకు బాగా రావట్లేదు అనుకుంటే కనుక కొంచెం చిటికెడు తిని సోడా యాడ్ చేసుకోండి. లేదంటే పిండిని కొంచెం మెత్తగా వాటర్తో కలుపుకోండి. చాలా బాగా వస్తాయండి. మిక్సీలో కూడాను మనకి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అల్లం గారెలు రెడీ అండి.